ద డాంకీస్ బ్రెయిన్. ఒక అడవిలో సింహం నివసించేది. దానికి తన భాగస్వామిగా ఒక నక్క ఉండేది. ఇన్ ఏ ఫారెస్ట్ దేర్ లివ్డ్ ఏ లయన్. ఇట్ హ్యాడ్ ఏ జాకెల్ యాజ్ హిస్ పార్ట్నర్. అవి రెండు ఎప్పుడూ కలిసి వేటకు వెళ్ళేవి. దే బోత్ ఆల్వేస్ యూజ్డ్ టు గో టుగెదర్ ఫర్ హంటింగ్. సింహం జంతువులను చంపేది మరియు సింహానికి సహాయం చేసినందుకు నక్క తన వాటాను పొందేది. ద లయన్ యూజ్డ్ టు కిల్ ద యానిమల్స్ అండ్ ద జాకిల్ గెట్స్ ఇట్స్ షేర్ ఫర్ హెల్పింగ్ ద లయన్. ఒకరోజు సింహం జబ్బు పడింది. అది బయటకు వెళ్ళలేకపోయింది. వన్ డే ద లయన్ ఫెల్ సిక్. ఇట్ కుడ్ నాట్ గో అవుట్. కానీ ఆ సమయంలో దానికి చాలా ఆకలి వేసింది. బట్ ఇట్ వాజ్ వెరీ హంగ్రీ ఎట్ ద టైమ్. సింహం నక్కను పిలిచి, ప్రియమైన మిత్రమా, నాకు ఆకలిగా ఉంది, కానీ నేను వేటాడలేనంత అనారోగ్యంతో ఉన్నాను. ద లయన్ కాల్డ్ ద జాకిల్ అండ్ సెడ్, డియర్ ఫ్రెండ్, I am hungry, but I am too sick to hunt. నువ్వు నాకు ఆహారం తీసుకురావడానికి సహాయం చేయాలి అని చెప్పింది. You have to help me to get some food. నక్క వేటాడడానికి బయలుదేరింది. చివరికి దానికి ఒక గాడిద కనిపించింది. The jackal went off in search of prey. It found a donkey at last. నమస్కారం గాడిద సార్, అడవిరాజు మిమ్మల్ని మంత్రిగా చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పింది. ఇట్ సెడ్ టు ది డోంకీ, హలో డోంకీ సార్, ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ వాంట్స్ టు మేక్ యూ హిజ్ మినిస్టర్. ఆ తెలివి తక్కువ గాడిద ఆ పన్నాగాన్ని తెలుసుకోకుండా చాలా సంతోషించింది. అది నక్కను అనుసరించింది. ద ఫూలిష్ డాంకీ వాజ్ టూ హ్యాపీ టు థింక్ ఆఫ్ ది ప్లాట్. ఇట్ ఫాలోడ్ ద జాకల్. సింహం గాడిదను చంపివేసింది. ద లయన్ కిల్డ్ ద డాంకీ. కానీ తినే ముందు సింహానికి దాహం వేసింది. అది నక్కతో, గాడిదను జాగ్రత్తగా చూసుకో, నేను ఏ సమయంలోనైనా తిరిగి వస్తాను. బట్ బిఫోర్ ఈటింగ్, సింహానికి దాహం వేసింది. ఇట్ ఫెల్ట్ సో థర్స్టీ. హియర్ ద లయన్ ఫెల్ట్ థర్స్టీ కెన్ ఆల్సో ప్రొనౌన్సియేట్. ఇట్ సెడ్ టు ది జాకెల్. అది నక్కతో చెప్పింది, గాడిదను జాగ్రత్తగా చూసుకో, టేక్ కేర్ ఆఫ్ ది డాంకీ, ఏ సమయంలోనైనా తిరిగి వస్తాను. ఐ విల్ రిటర్న్ ఇన్ నో టైమ్. సింహం వెళ్ళిపోయిన వెంటనే, as soon as the lion left, నక్క గాడిద మెదడును తినడం ప్రారంభించింది. ద జాకెల్ స్టార్టెడ్ ఈటింగ్ ద బ్రెయిన్ ఆఫ్ ది డాంకీ. సింహం తిరిగి వచ్చిన తర్వాత, వెన్ ద లయన్ రిటర్న్, గాడిద మెదడు లేకుండా ఉండడం గమనించింది. గాడిద యొక్క మెదడు లేకుండా ఉండడం గమనించింది. హియర్ ఇట్ ఫౌండ్ ద డాంకీస్ బ్రెయిన్ మిస్సింగ్. అది నక్కను అడిగింది. ద లయన్ ఆస్క్డ్ ద జాకెల్, దాని యొక్క మెదడు ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద డాంకీస్ బ్రెయిన్? నక్క నిశితంగా సమాధానము చెప్పింది. ద జాకెల్ ఆన్సర్డ్ రిజర్వ్డ్లీ, దీనికి మెదడు ఉండి ఉంటే అది ఇక్కడికి వచ్చి ఉండేదా అని. ఇఫ్ ఇట్ హ్యాడ్ ఏ బ్రెయిన్ వుడ్ ఇట్ హ్యావ్ కమ్ హియర్? మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈస్, ఒక చిన్న ఆలోచన సమస్యల నుండి కాపాడుతుంది. A small thought can save from the troubles.